నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మణ్ మహాదేవ్. మన ఎగ్ సీజన్లో నెక్స్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. అదే బీరకాయ ఆమ్లెట్. అదే ఎలా చేసేద్దామో చూద్దామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది హీట్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వాటిని కొద్దిగా వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి ఆ పచ్చిమిర్చిని సగం వరకు బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలను కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. మరీ ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కల్ని బాగా కలిపేసి ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టి ఒక 3 నిమిషాలు టమాటోల్ని మగ్గనివ్వాలి. 3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ చెక్కు తీసి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసి మొత్తం ఆ కర్రీ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఆ కర్రీని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. బీరకాయలు అనేవి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట, అంతవరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బీరకాయలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, మనకు కావాలనుకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట. ఇవన్నీ కర్రీలో మొత్తం కలిసిపోయిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ సెట్ అవ్వనివ్వాలి. అంటే ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలన్నమాట. 3 మినిట్స్ పెట్టేస్తే అవి పచ్చివాసన పోయి బాగా వేగుతాయి. చూసారుగా, ఇలాగా 3 మినిట్స్ తర్వాత ఈ కర్రీని మొత్తం బేస్లో సెట్ చేసుకోవాలి. గ్యాప్స్ లేకుండా కర్రీ మొత్తాన్ని ఇలా ప్యాన్లో సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం దానిపైన నేను ఆల్రెడీ 3 ఎగ్స్ పగలగొట్టి పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ వేసేసుకోవాలి. ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఆ ఎగ్స్కి సరిపడా సాల్ట్, పెప్పర్ వేసి ఆ ఎగ్స్లోకి బాగా కలిసేలాగా కలిపేయాలన్నమాట. అంటే కింద కర్రీని డిస్టర్బ్ చేయకూడదు, మనం ఓన్లీ ఎగ్ని మాత్రమే కలిపేయాలి. చూస్తున్నారుగా, ఇలా వీడియోలో మొత్తం ఆ ఎగ్ను మొత్తం ఇలాగ కలిపేసి ఆ కర్రీ పైన మొత్తం సెట్ చేసుకోవాలి. మనం ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఎగ్స్ మొత్తాన్ని కర్రీ మొత్తానికి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సెట్ అవ్వనివ్వాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బీరకాయ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది కదా. వేడి వేడి అన్నంలోకి బీరకాయ ఆమ్లెట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ 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 తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.